అడుగుతున్నానక్క. ఆడియన్స్, ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్, మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనవ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్. నేను పట్టుకురాలేదు సార్, లిఫ్టే పట్టుకొచ్చింది. నువ్వు ఏదో ఒకటి నొక్కకుండా ఎలా పట్టుకొస్తుందా? ఎలా పట్టుకొస్తుంది? కొంప తీసి నిజంగానే దెయ్యమా? ఎంత సాయంత్రం దెయ్యాలు ఎందుకుంటాయిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్, ఈ సమ్మర్ హాలిడేస్ కి నేను మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను లిల్లీ. విల్ యూ అలౌ మీ? నేనే మీ మమ్మీలా అనుకున్నావా? నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రీగా ఉండు. రెంట్ కూడా ఏం అడగం. యారా దెయ్యం అనుకున్నావా? దెయ్యం లేదు గీయం లేదు. ఇదేమన్నా 13th ఫ్లోర్ అనుకున్నా వీటి 12th ఫ్లోర్. ఉండవే, చిన్న ఇల్లు ఫుల్ వాస్తుతో కట్టారు. తరి తాలెందుకు తంత తెడ్డ కలర్ లో తొంగే? రెడ్ కలర్ పాల ప్యాకెట్ తెచ్చినట్టున్నాడు మామ. ఎలా రెడ్ కలర్ పాల బయట ఏముండదు. ఆరెంజ్ కలర్ అంటది, గ్రీన్ కలర్ అంటది, లేకపోతే వైట్ కలర్ అంటది. అయినా అది తోతుంటే తల్లర్లా తేదు, తక్తంలా తుంది. అవునరా, మీ మామది రక్తం అంట రక్తం. కొట్టానంటే నీ నోట్లోంచి వచ్చేస్తుందా? గోవిందు, నాకెందుకు ఇదంతా అపశకునంలా అనిపిస్తుంది. లిల్లీ, నిన్న ఒకటి అడిగితే నేమనుకోవు కదా? ఏంటది? నువ్వు క్రిస్టియానిటీ ముసుగులో ఉన్న హిందూ స్పైవ్ కదా? ఏం మాట్లాడుతున్నావు గోవిందు? లేకపోతే పెద్ద వేదాలు శాస్త్రాలు చదివిన పండితురాల్లాగా అపశకునం అంట. అది బ్లడ్ కాదు, గాడిద గుడ్డు కాదు. పాలు పొంగించాక వేస్ట్ చేయడం ఎందుకు, తాగేద్దామని నేనే పాలల్లో కుంకుమ పువ్వు వేసా. అది కొంచెం ఎక్కువైనట్టుంది. అంటే తుంకంతూ వేసుకొని తాలు తాగడానికి నువ్వేమన్నా ప్రెగ్నెంట్ తేడివా? కుంకుమ పువ్వు వేసుకొని పాలు ప్రెగ్నెంట్ లేడీసే తాగాలేటి, నేను తాగకూడదా? తాగొచ్చులేరా బాబు, కానీ ఎంత కుంకుమ పువ్వు వేసినా మరీ ఎంత రెడ్ కలర్ లో పొంగుతాయి ఏంటి? చూసుకోకుండా ఎక్కువ వేస్తున్నట్టు ఉన్నాను, అందుకే కొంచెం తిక్కు రెడ్ అయిపోయి. ఒక్క పని తిన్నంగా చేయవు గోవిందు, నీ వల్ల పాలన్నీ వేస్ట్ అయ్యాయి. వేస్ట్ అవడం ఏంటి? నీకు కావాల్సింది ఏంటి? పాలు పొంగడమే కదా. అవి వైట్ కలర్ లో పొంగితే ఏంటి, రెడ్ కలర్ లో పొంగితే ఏంటి? నీతో నేను మాట్లాడలేను గోవిందు, నీ వల్ల పాలే కాదు నా మూడ్ కూడా స్పాయిల్ అయింది. చేసుకున్నావుగా కుంకుమ వేసి పాలు, దాంతో పాయసం చేసుకుంటావు, పరమాన్నం చేసుకుంటావు, నీ ఇష్టం. నేను వెళ్ళి పడుకుంటున్నాను. లిల్లీ, లిల్లీ, ఇట్స్ ఓకే రా గౌరా, ఫీల్ అవుతూ నీకు ఇది అలవాటేగా. సర్లే పదండి, హాల్లోకి వెళ్దాం. తోరా ఈ తోడలు మరి తింక తొత్తుంతా. అలా పొంగించిన పాలు నలుపు రంగులో మారడం చూసిన సూర్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒరే తత్తి, ఆడి చెప్పింది యాస్టీజ్ గా జరుగుతుందిరా అంటే నువ్వు నమ్మలేదు. చూడు, అక్కడ కూడా పాలు రంగు మారాయంట. అంటే అక్కడ తారింది తలుపు తంగులో, తాని తిక్కడ తెరుపు తంగు. ఒరే, ఈ ఎరుపు రంగు మండ రంగుదేముందిరా, స్నాప్చాట్ లో ఫిల్టర్ లాగా ఎన్నైనా మార్చుకోవచ్చు. సీన్ చూడరా, అక్కడ సీన్ చూడు. సర్లేతా, ఇప్పుడు తీ తాదేంటి? తాడు తెప్పింది ఇక్కడ తేదిది తరిగిపోతుంది తంతావు, తంతే తదా. అంతే. తేంత్రా తంతే, తంతే తెల్లి తక్కత అపార్ట్మెంట్ లో తడతావు. తుక్కు తిడికి తువ్వైన తెప్పుతా. అరే గౌరా, ఆ ఓడల మరి ర్యాంకర్ చెప్పేవన్నీ రియల్ లైఫ్ స్టోరీస్ రా. అయితే ఆడు జరుగుతున్నవి కాదు, ఆల్రెడీ జరిగిపోయినాయి చెప్తాడు. అంటే ఏంటి? ఇలాగే ఆల్రెడీ ఒకసారి పాస్ట్ లో జరిగిపోయిందంటావా? జరిగింది కాబట్టి వాడు చెప్తున్నాడు, కానీ వాడు చెప్తుందే మనకి ఇక్కడ జరుగుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం. ఏంట్రా మూర్ఖత్వం? ఇద్దరు దంపతులు కొత్తగా అపార్ట్మెంట్ లో దిగారు. టిక్కు వెంటనే ఖాళీకి వెళ్ళ మోగింది. టిక్కు డోర్ తీస్తే వాడి బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు. టిక్కు కట్ చేస్తే ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు. టిక్కు మళ్ళీ కట్ చేస్తే ఇంకోటి వచ్చాడు. టిక్కు ఇప్పుడేమో పొంగించిన పాలు రంగు మారాయి అంటున్నాడు. అది కూడా టిక్కు. ఇన్ని టిక్కుల మధ్యలో
ఈ తొక్కలో డిబేట్ ఏంట్రా? కావాలంటే ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు. అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ జరుగుతుంది చూడు. చూద్దాం. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు ఊడల మర్రి. త్వరగా చెప్పరా కర్రీ. ఉండవై చెప్తున్నా. పాలు పొంగిస్తే రంగు మారాయి. దాంతో విసుగు చెందిన భార్య లోపలికి వెళ్లి పడుకుంది. అదిగో ఈ నలుగురు ఫ్రెండ్స్ మాత్రం పాలు రంగు ఎందుకు మారాయా అని ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఎక్కడ ఆలోచించాం? మనం ఏం ఆలోచించలేదు కదా మామ. అవును మామ, ఆడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడుగా. కుంకుమ పువ్వు వేసాను నేను. అవ్వా రక్తంలా ఉందని అన్నారు కదరా. అది డిస్కషన్ ఏం కాదమ్మా, జస్ట్ మా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ మడిచి మనసులో పెట్టుకుంటే అప్పుడే మళ్ళీ కాలింగ్ బెల్ వినిపించింది. అదిగో చెప్పానా, ఆడు కాలింగ్ బెల్ అనడం, అది మోగడం. ఇప్పుడే ఎవరు వచ్చారా? మీ తాత. ఎవరా అని వెళ్లి మన సూర్య డోర్ తీశాడు. తీసాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. లేదు సార్, ఉన్నాను. ఓ షట్! వెంటనే ఒక బ్రేక్ తీసుకుందాం. ఎవరు భయ్యా నువ్వు? డెలివరీ బాయ్ నాన్న. పాల ప్యాకెట్లు ఆర్డర్ పెట్టారు కదా. పాల ప్యాకెట్ల అవి ఆల్రెడీ డెలివరీ అయిపోయాయి కదా. డెలివరీ అయిపోయా? ఏం మాట్లాడుతున్నారన్నా? నేను ఇప్పుడే వస్తున్నాను. హైటెక్ సిటీ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే లేట్ అయింది. డెలివరీ బాయ్ ఇప్పుడు రావడం ఏంట్రా గోరా? మరి నువ్వు ఇందాకలు తెచ్చిన పాలు బయటలు ఎక్కడవి? ఏమోరా, డోర్ తెరిచేసరికి బయట ఉన్నాయి. డెలివరీ బాయ్ డోర్ దగ్గర వదిలేసి ఉంటాడేమో అని లోపలికి తెచ్చేసా. లేదన్నా, మీకు చెప్పకుండా డోర్ బయట అలా ఎలా వదిలేస్తాం? అంటే డోర్ డెలివరీ అన్నారు కదా అని డోర్ దగ్గర వదిలేసారేమో అనుకున్నాను. ఏ కాదన్నా, బల్లెటోడివే. మీవనుకొని ఎవరి పాల ప్యాకెట్ లో పట్టుకెళ్ళిపోయినట్టున్నావు లోపలికి. ఆ, ఏమో భయ్యా, ఏం అర్థం కావట్లేదు. సర్లే అలాగే. ఇదేంట్రా గోరా, ఆ డెలివరీ బాయ్ గడేమో పాల ప్యాకెట్లు ఇప్పుడే తెచ్చామంటున్నాడు, నువ్వేమో ఇందాక డోర్ బయట ఉంటే తీసుకున్నాను. అసలు ఏం జరుగుతుందిరా బాబు? ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ నేను కాదు, ఆ ఓడల మరి యాంకర్ గాడిస్తాడు. వెల్కమ్ టు ఊడల మర్రి వన్స్ అగైన్. అబ్బా రారా బాబు, కరెక్ట్ టైంకి వచ్చావు. ఏంటి కాలింగ్ బెల్ కొట్టారు, మన సూర్య డోర్ తీశాడు, కానీ ఎవరొచ్చారో చెప్పలేదని చూస్తున్నారా? అవును. అవునరా బాబు, త్వరగా చెప్పరా. మీరు అనుకుంటున్నట్టు వచ్చింది ఎవరూ కాదు. ఆ, ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు. ఆ, ఎవరు లేరంటావేంట్రా? డెలివరీ బాయ్ కూడా వచ్చాడు కదా. అవును, మీరు విన్నది నిజమే, ఎవరూ లేరు. బయటికి వెళ్లి చూశాడు, ఫ్లోర్ లో కూడా ఎవరూ లేరు. మరి కాలింగ్ బెల్ ఎవరు కొట్టారు? ఒరే ఈడేంట్రా ఎవరో రాలేదంటున్నాడు, అక్కడేమో డెలివరీ బాయ్ కూడా వచ్చాడు. కొంప తీసాడు దెయ్యం ఏంటి? ఎవరు మీరా గోరా? వాడికి చెప్పింది ఇక్కడ యాస్టీ జరగట్లేదు. అది ప్రూవ్ చేయడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ డెలివరీ బాయ్ వచ్చాడు, అక్కడ రాలేదు. సో మేటర్ ఫినిష్, కేస్ క్లోజ్. నో, ఇట్స్ నాట్ క్లోజ్డ్. సమస్య అక్కడే మొదలైంది. ఆ, సూర్య డోర్ తీసి చూశాక ఎవరూ లేకపోవడంతో వెంటనే డోర్ మూసి వెనక్కి తిరిగాడు. ఆ, తిరిగాను. అప్పుడే అతనికి ఒకరు కనిపించారు. ఒకళ్ళు కాదురా, ముగ్గురు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు కాదు, వాళ్ళ వెనకాల ఒకరు కనిపించారు. వాళ్ళ వెనకాల కౌనేరేవో. ఏంట్రా అలా పీపిట్టావు? ఎవరిది? ఎవరినయ్యా ఆంటీ? ఇంట్లోకి ఎప్పుడు వచ్చింది? ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. కొంప తీసి దెయ్యమా? మామ నువ్వు అలాంటి వాటిని పెట్టకరా. సూర్యకి కనిపించింది ఒక అందమైన భామ. ఒరే మను, వీడు చెప్పేది ఇక్కడ జరిగేది సింక్ అవట్లేదురా. అదేంట్రా, ఇందాకంత జరుగుతుందని సపోర్ట్ చేసావు, ఇప్పుడు సడన్ గా జరగట్లేదు అంటావేంటి? లేకపోతే ఇది అందమైన బామ్మ ఏంట్రా? మిస్టిక్ ఫోర్స్ లో మర్రి చెట్టు లోపల మామలా ఉంటాను. వినబడిపోయిందంటావారా? మరి అంత గట్టిగా తినబడదేట్రా? హాయ్ మిస్, హౌ ఆర్ యు? చిచి, హూ ఆర్ యు? మీ పని అమ్మాయిని. పనమ్మాయి లిల్లీ పురమాయించినట్టు. అవును, నువ్వు లోపలికి ఎప్పుడొచ్చావు? అదేంటి బాబు అలా అడుగుతారు? మీరే కదా ఇందాక డోర్ తీసింది. నేను తీశాను గాని నువ్వు రావడం కనిపించలేదు. మీ కళ్ళ ముందు నుంచే కదా బాబు వచ్చాను. అవునా, మనకు కనిపించలేదేట్రా? ఏమోరా. ఓనర్ ఎక్కడున్నారండి? ఓనర్ గారు నేనే కదా. లిల్లీ అనుకుంటారా? లిల్లీ లిల్లీనా? లోపల పడుకుంది. సరే, నేను వెళ్ళి గిన్నెలు కడిగేస్తాను. కడిగే. ఏ తోరా తీరు తిగి తూదేస్తోడా తాలేదు, తప్పుడే తన మంతిని కూడా తెత్తెత్తుకున్నారు ఇత్రా. లిల్లీ కన్నడికి కంగారు ఎక్కువే కదా, అందుకే ముందే పిలిపించేసి ఉంటది. నాకెందుకో పని మెషిన్ చూస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తుందిరా. తేడాగా అంటే? మళ్ళీ
మల్లేశ్వరి సినిమాలో స్మిత ఉంటది కదా. మా ఆవిడ మిర్జాపూర్ ప్రిన్సెస్, నేను వెంకటేశ్, నువ్వు సునీల్. దాన్ని వేసేయడానికి ఇది పని మనిషిలాగా వచ్చింది. సర్లే మా, ఇప్పుడు పని మంచి గురించి గొడవ ఎందుకు? మనం ఏం చేద్దాం అది చెప్పండి. ఏదైనా తంతి తెయ్యం సినిమా తెచ్చుకొని చూద్దాం తా. డిఎన్ సినిమాలన్నీ ఎవడన్నా నైట్ చూస్తాడు, తెల్లారి మాటలు చూస్తారేటి? మరి తెల్లారేం చూస్తారు? అమ్మాయిలని చూస్తారు. పదండే కింద కింద అలా కలరింగ్ ఏమో ఉందేమో చూద్దాం. నేను ఆల్రెడీ చూశాను, ఆంటీలు తప్ప ఎవరూ లేరు. పెళ్లి అయిపోయిన అంపులు వేడు కాబట్టి నీ కళ్ళకి ఆంటీలా కనిపిస్తారు. అదే మాలాంటి యవ్వనంలో ఉన్న అబ్బాయికి అందమైన అమ్మాయిని కనిపిస్తారు. సో అందరం కిందకి వెళ్దాం పదండి. ఒరే ఉండరా, లోపల పని ఆవిడ ఉంది కదా, దాని పని అయిపోయి అప్పుడు తాళం వేసుకుని వెళ్దాం. ఏ బాబాయ్, నువ్వేట ఇలా మొహం మీద వచ్చావు? పని అయిపోయింది బాబు. ఏంటి అప్పుడే? ఆ అయిపోయింది బాబు. ఆ, ఇదేదో ఉత్తమ పని మనిషిలా ఉంది. సర్లే, ఫస్ట్ డే కాబట్టి వదిలేస్తున్నాను. రేపటి నుంచి కొంచెం ఎక్కువసేపు పనిచేయి. అలాగే బాబు. ఓకే ఓకే, ఇంకా బయలుదేరు. అలాగే ఓనర్ గారికి చెప్పేసి వస్తాను. ఏం అక్కర్లేదు, అది పడుకుంది. లిల్లీ ఈ రూమ్ లో పడుకుంటే ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుందేటి? జాగ్రత్త బాబు, వెళ్ళొస్తాను. ఓనర్ అమ్మకి చెప్పేసి వస్తానని చెప్పి లిల్లీ ఈ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లోకి వెళ్ళి ఎవరితో మాట్లాడింది ఇది? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హలో ఓనర్ గారు. రే కోరా, పని మనిషి వెళ్ళిపోయింది కదా, ఇంకెంతసేపు రా రా. వస్తున్నాను రా. ఇది ఎవరితో మాట్లాడిందిరా బాబు? ఆ ముక్కుగాడు అన్నట్టు ఇది నిజంగానే తేడాగా ఉంది. అరే మామ, ఇక్కడ ఉయ్యాల కూడా ఉందిరా. అవును మామ, దా ఊగుతాం. తే తుందుతేన్ తూగుతాంతా. బాబు ఫస్ట్ మేము ఉత్తరం చూసామమ్మా, ఆ తర్వాత ఊదిగడ్లే వెయిట్ చే. ఒరే, అవి పిల్లల కోసం పెట్టినీరా. తొక్కలే, మేము పిల్లలమే. ఒకసారి వెయిట్ మెషిన్ ఎక్కి వెయిట్ చూసుకోండి రా, ఒక్కొక్కడో 100 కేజీలు ఉంటారు. సర్లేరా, మెల్లిగానే ఊగుతాంలే. బావా మన బరువు కుయ్యాలేం ఊడిపోదు కదా. ఏం ఊడదహే, నువ్వు కొంచెం నూగు. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ. నా పిల్ల ఎవరే, నా జోడి ఎవరే, ఎన్నాళ్ళకొస్తావే? సిరిమల్లె పువ్వా. పిల్లలు కాదురా, పిల్ల పిశాచులు. బ్లడీ నాన్సెన్స్. అదేదో మన అపార్ట్మెంట్ లాగే ఉంది. ఎవరది? అమ్మని అమ్మ, ఇది ఖచ్చితంగా మన అపార్ట్మెంట్ అయితే కాదు. ఎందుకంటే లిల్లీ రూమ్ అటు సైడ్, అదేమో పడుకుంది. పోనీ ఇటేపు వచ్చి ఏమైనా చూస్తుందంటారా? ఎందుకైనా మంచిది, కన్ఫర్మ్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నుంచి 3 అపార్ట్మెంట్, 13th ఫ్లోర్. అంటే ఈ అపార్ట్మెంట్ లో 13th ఫ్లోర్ కూడా ఉందా? అది కూడా 12th ఫ్లోర్ పైన. కొంప తీసి తెయ్యం కాదు కదా? ఒరే శేఖరు, మళ్ళీ దెబ్బేసావేట్రా కొంప తీసి. తే తోరా, సాయంత్రం తయింది కదా, ఏమైనా తోటరు తెత్తు తిందాం. మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడమే బొక్క అనుకుంటే మళ్ళీ నాకు ఇదో బొక్కేటి. తెట్టుతా, కావాలంటే తిన్నరు తేని తడతాను. తిన్నరా? పోన్లే, మన స్నాక్స్ 200 అయిపోద్ది. సర్లే చెప్పు, ఏం పెట్టినా? సమోసాలా పఫ్లా? KFC. యా యా, నాకు కూడా KFC. నాకు ఏదైనా పర్లేదు. అబ్బా, సర్లేంట్రా, మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం అయింది కదా, అదండి పైకి వెళ్ళి టీవీ చూద్దాం. తూ తుండు తోటరు తెట్టు, తేం తప్పుడే తొత్తాం. అబ్బా పెడతాన్రా. నీ మీద నాకు నమ్మకం లేదు, ముందు పెట్టు, అప్పుడే వస్తాం. పెట్టేశా. ఓకే. అదండి. ఒరే కోరా, ఈ లిఫ్ట్ లో ఏంట్రా 13 నంబర్ లేదు? కరెక్ట్ టైం గుర్తు చేసావురా. నేను ఈ అపార్ట్మెంట్ లో 12 ఫ్లోర్లే ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇందాక బయట నుంచి లెక్కెడితే మొత్తం 15 ఉన్నాయి. అంటే మధ్యలో 13 కూడా ఉన్నట్టేగా. అన్నట్టేగా. మన 12th ఫ్లోర్ అంటే అది మన 5 ఫ్లోరేగా. తైత్లోరేగా. మరి లిఫ్ట్ లో ఏంట్రా నంబర్ లేదు? ఆ 13th ఫ్లోర్ కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎలా వెళ్తారు? నాకు తెలిసి ఆ ఫ్లోర్ కంప్లీట్ గా మూస్తుంటారు మామ, అందుకే లిఫ్ట్ లో నెంబర్ కూడా తీశారు. మూస్తుంటారు.
మరి నాకు కిటికీలో కనిపించింది ఎవరో. రండి మామ 12th ఫ్లోర్ వచ్చింది. హాయ్ లిల్లీ. హాయ్, ఏంటి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఏం లేదు, అలా కిందకి వెళ్ళి తినేసి వస్తున్నాం. సర్లే, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. బాయ్. ఆ, ఓకే. ఏంటిది స్టిక్కర్ లా ఉంది? అరే గోరే, ఆ, ఏమైందిరా? ఏమైంది మామ అలా వచ్చావు? వారిని ఏంకమ్మా, ఇది 12th ఫ్లోర్ కాదురా, 13th ఫ్లోర్. ఇక్కడ చూడు. అమ్మడి అమ్మ శేఖర్, దెబ్బేసావు కదరా. అవును మామ, నేను వచ్చినప్పుడు చూశాను. ఫస్ట్ ఫ్లోర్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్ అని ఉంది, సెకండ్ ఫ్లోర్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ అని ఉంది. ఈ లెక్కన చూస్తే 12th ఫ్లోర్ అంటే 13th ఫ్లోర్. అవునరా, ఈ శేఖర్ గడికి ఎత్తానుండు. దొంగనా కొడుకు ఫోన్లు ఎత్తట్లేదు. పోలేరా బారా, 13th ఫ్లోర్ అయితేనే ఈ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ ఒకటి కాదు కదా. ఆ, అవుననుకో. ఏంట్రా అంత డౌట్ పై చెప్తున్నావు? కొంపదీసి ఒకటేనా? ఏ చిచ్చి, ఇది పారడైస్ అపార్ట్మెంట్స్ రా. మరి బాబ్దే? అది జస్ట్ డైస్ అపార్ట్మెంట్స్. ఓహో. దే తోరా ఆ, నీకేమొచ్చిందిరా? తొక తారితిలా తాల్కనికి తండే ఏంట్రా ఏమైంది? తొక తారి తక్కడ తూడే ఏముందిరా అక్కడ? శ్మతానంతా ఆ, శ్మశానమా? తౌంతా తది కూడా తను తొన్న తై తెల్లంతదా తాత్మతానమే. ఆ, ఏం మాట్లాడుతున్నావురా? తౌంతా నువ్వు మతానాలన్నీ తేపేతి అపార్ట్మెంట్లు తట్టెత్తారు తన్నావు తదా తది తాత్మతానమే. అంటే ఇవా అపార్ట్మెంట్లే తా తౌను ఏ అపార్ట్మెంట్లు రా? శ్మశానాలు లేపేసి కట్టినీరా. ఏం మాట్లాడుతున్నారా గోరే? శ్మశానాలు లేపి కట్టారా? అవునరా, మన నైట్ నేను తత్తిగాడు ఇదే డిస్కస్ చేసుకున్నాం. ఒరే గోరే, నాకు లైట్ గా భయం వేస్తుందిరా. దేనికి మామ భయం? అక్కడ చూస్తే 13th ఫ్లోర్, ఇక్కడ చూస్తే సమాధులు కూల్చి కట్టారంటున్నారు. ఇదేదో పెద్ద దయ్యాల కొంపలా ఉందిరా మావా. మామ, ఈ ఫ్లోర్ 13th ఫ్లోర్ అయి ఉండొచ్చు. ఈ బిల్డింగ్లు సమాధుల పైనే కట్టి ఉండొచ్చు, కానీ ఈ అపార్ట్మెంట్లు అయి కావు మామ, ఈ వేరు. యా యా, పారడైస్ అపార్ట్మెంట్స్. అంటే ఏంటి? స్వర్గం లాంటిది, ప్రశాంతంగా ఉంటది. చచ్చిపోయిన ఆత్మలు కూడా స్వర్గంలోనే ఉంటాయి కదా మావా. ఇదిగో నువ్వు అన్నిటికీ ఇలా రివర్స్ లాజిక్స్ తీయకూడదు మామ. చెప్పింది నేనే ఊరుకోను. అయితే ఇప్పుడు తేటంటావురా తీత్ అపార్ట్మెంట్స్ తాత అపార్ట్మెంట్స్ తాదు. అవును కాదు. తీ 13th ఫ్లోరు తాత 13th ఫ్లోర్ తాదు. అవును కాదు. ఏ, మధ్యలో ఎవడ్రా? హలో. హలో సార్, నేను టొమాటో నుంచి వచ్చాను సార్, డెలివరీ బాయ్. ఆ, భయ్యా ఎక్కడున్నావు? కిందనున్నాను సార్, ఏ ఫ్లాట్ కి రావాలి? కిందనా? ఎక్కడా నాకు కనిపించట్లేదు. మీరు ఎటు సైడ్ ఉన్నారు సార్? ఎంట్రీ గేట్ సైడే ఉన్నాను భయ్యా. నేను కూడా ఎంట్రీ గేట్ దగ్గరే ఉన్నాను సార్. ఎక్కడ? ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నావా? నాకు కనిపించడం లేదేటి. అసలు నువ్వు రైట్ అడ్రస్ కి వచ్చావా? పారడైస్ అపార్ట్మెంట్స్. ఆ అవే సార్, లవంగం కాలనీ. ఆ, లవంగం కాలనీయా? నో, నాట్ లవంగం కాలనీ భయ్యా, మిరియాల కాలనీ. ఓ, అయితే మీరు అవతల గేట్ సైడ్ ఉన్నట్టున్నారు సార్. ఆ, అవతల గేట్ సైడా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఈ అపార్ట్మెంట్స్ కి 2 గేట్స్ ఉన్నాయి సార్. ఒకటి లవంగం కాలనీ సైడ్ నుంచి, ఇంకోటి మిరియాల కాలనీ సైడ్ నుంచి. నేను లవంగం కాలనీ సైడ్ నుంచి వచ్చాను, మీరేమో మిరియాల కాలనీ సైడ్ ఉన్నారు. నువ్వు మాట్లాడేది పారడైస్ అపార్ట్మెంట్స్ గురించేనా భయ్యా? అవును సార్, నాని సినిమా సాంగ్ వచ్చాక పారడైస్ అని దీని పేరు మార్చారు, లేకపోతే దీని అసలు పేరు డైస్ అపార్ట్మెంట్స్. ఏంట్రా గోరే, అంత షాక్ అయ్యావు? ఏమైంది? ఒరే ముగ్గు, ఈ పాత అపార్ట్మెంట్లేనంట్రా, లగేతండ్రా. ఒరే నాయనా.